వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసిన వెంటనే జనసేనలోకి బొత్స సత్యనారాయణ గారు వెంటనే వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఆలోచన వచ్చినట్టయితే ఆ ఆలోచనని అక్కడే ఉంచండి, ఆలోచనగానే ప్రస్తుతానికి. బికాస్ ఇదంతా ప్రస్తుతానికి ఒక చిన్నపాటి ఊహాగానమే. బట్ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అనేటువంటిది ఉంది కదా. అందువల్ల ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైనటువంటి ముద్ర వేసినటువంటి బొత్స కుటుంబం గురించి కొత్తగా నేను చెప్పక్కర్లా. సో ఇప్పుడు కొత్త తరం వాళ్ళ రాజకీయాల్లోకి అడుగు పెడుతుంది. ఇన్నాళ్ళు బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఒక తరం అంతా రాజకీయాల్లోనే ఉన్నారు దశాబ్దాల కాలంగా. ఇప్పుడు సరికొత్తగా బొత్స సత్యనారాయణ గారి తరువాతి తరం రాజకీయాల్లోకి వస్తుంది. సో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ అనూషని రాజకీయ వారసురాలుగా తెర మీదకి తీసుకురావడం అనేది ఇప్పుడు విజయనగరం రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. వారసులు రావడం అనేది పెద్దంత ఇష్యూ ఏమీ కానే కాదు. చీపురుపల్లి రాజకీయాలు అందరికీ తెలిసిందే, ముఖ్యంగా విజయనగరం రాజకీయాలు తెలిసిందే. అశోక్ గజపతి రాజు గారి వారసురాలుగా ఆదిత్య గజపతి గారు ఎలా వచ్చారో అలాగే ఇక్కడ బొత్స గారి నుంచి డాక్టర్ అనూష కూడా వస్తున్నారు. ఇది కామన్, క్వైట్ కామన్. సో ఇక ఎలాగా డైరెక్ట్ అసెంబ్లీ ఎన్నికలకైనా అంటే 29 దాకా వేచి చూడాల్సిందే. కానీ దానికంటే ముందే రాజకీయంగా ఇంకా యాక్టివ్ అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకొని తనని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అక్కడ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రచారం అనేది బాగా గట్టిగా సాగుతోంది. బొత్స సత్యనారాయణ గారి గురించి, ఉత్తరాంధ్ర గురించి చెప్పక్కర్లా. అక్కడ ఆయనకున్నటువంటి రాజకీయ పరిచయాలు, సంస్థాగతంగా ఉన్నటువంటి అనుభవం, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అనుభవం నేపథ్యం, అలాగే ఆయనకున్నటువంటి ఈ మొత్తం కెరియర్, రాజకీయంగా ఆయనకున్నటువంటి కెరియర్. సో ఈ నేపథ్యం మొత్తం అంతా కూడా ఆయన కుమార్తె రాజకీయ అరంగేట్రం అనేది ఇక్కడ సాధారణ పరిణామంగా మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఒక తరం రాజకీయాల్ని చాలా బలంగా నడిపినటువంటి కుటుంబం ఇప్పుడు మరో తరాన్ని సిద్ధం చేస్తోంది. ఇది ఆ ఫ్లో కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఎలాగ డిస్కషన్స్ అవుతున్నాయి అనేది అందరికీ తెలిసిందే. సో దీన్ని సెంటర్గా చేసుకొని, స్థానిక సంస్థలను సెంటర్గా చేసుకొని డాక్టర్ అనూషని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం ద్వారా బొత్స కుటుంబం తమ రాజకీయ భవిష్యత్తుకి సరికొత్త దిశని నిర్దేశించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ వరకు కూడా ఎక్కడ మనకి అదేంటి బొత్స సత్యనారాయణ గారు టైటిల్లో మాట్లాడుకున్నట్టు ఆవిడ రాజకీయంలోకి వస్తారు, బాగానే ఉంది. బొత్స గారు వారసురాలుగా వస్తారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఇంకా ఆయన జనసేనతో చర్చించేటువంటి అవకాశం ఎందుకు వస్తుంది, ఎందుకు ఆయనకు అవసరం ఉంటుంది? ఆయన చెప్పిందల్లా జగన్మోహన్ రెడ్డి ఎలాగో చేస్తాడు, చేయకుండా ఉండడు. అందువల్ల ఇక వేరే పార్టీలు ఎందుకు? ఆయనకు అంత బలం ఉంది కదా. డాక్టర్ అనూషకి పాలిటిక్స్ అనేది, లేదంటే ఇప్పుడు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం అనేది కూడా కేక్ వాక్ అయిపోతుంది అన్నటువంటి ఆలోచనే ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ సో జడ్పీ చైర్మన్గా అనూషని ముందుకు తీసుకురావడంలో ఇక్కడ పార్టీ ప్రస్తావన మీద స్పష్టత లేకపోవడం అనేటువంటిది కూడా రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఈ జడ్పీ పీఠానికి ఆవిడ అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తున్నారు, కానీ పార్టీ ఏది? వైఎస్ఆర్సీపీ పార్టీనా? పేరు చెప్పట్లేదు, డెఫినెట్గా చెప్పట్లేదు. మరి ఏ పార్టీ పరంగా ముందుకు తీసుకొస్తారు? రాజకీయంగా ముందుకు తీసుకొస్తున్నారు, అక్కడ దాకా క్లారిటీ. బట్ ఏ పార్టీ అంటే చాలామంది అనుకోవచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే వైఎస్ఆర్సీపీ అని అనుకోవచ్చు, కానీ ఆయన వైఎస్ఆర్సీపీ పేరు కూడా ఎత్తడం లేదు. సో దీంతో బొత్స కుటుంబం భవిష్యత్తు రాజకీయాల అడుగుల మీద కాస్త ఊహాగానాలు బలంగానే మొదలయ్యాయి. ముఖ్యంగా కూటమి నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి అన్నటువంటి ప్రచారం, ముఖ్యంగా జనసేన నాయకత్వంతో ప్రచారం జరుగుతుంది. వాళ్ళతోటి ఎక్కువగా సంప్రదింపులు ఉన్నాయని. విజయనగరం రాజకీయాల్లో ఇప్పుడు ఇదే కొత్త చర్చ. అయితే అధికారికంగా స్పష్టమైనటువంటి నిర్ణయం ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేదు. ఒకవేళ బొత్స కుటుంబం కూటమి వైపు, ముఖ్యంగా జనసేన పార్టీ వైపు అడుగులు వేయాలి అనే నిర్ణయం తీసుకుంటే మాత్రం అది కేవలం కుటుంబ పార్టీ మార్పుగా మాత్రం చూడకుండా విజయనగరం జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకి నాందయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కూటమిలోకి వచ్చారు అంటే విజయనగరంకి సంబంధించినటువంటి మొత్తం అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూటమితో కలిసి వెళ్ళాలి. కానీ ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల మధ్యలో కూడా స్థానిక స్థాయిలో సమన్వయం ఉండాలి, స్థానాల సర్దుబాటు అవ్వాలి, స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. మరోవైపు బొత్స కుటుంబం లాంటి ఉత్తరాంధ్రలో అత్యంత బలమైనటువంటి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కూటమికి కనుక దగ్గరైతే స్థానికంగా కూటమి రాజకీయ బలం ముఖ్యంగా ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పరిచయాలు, స్థానిక సంస్థల మీద ఉన్నటువంటి అవగాహన, సుదీర్ఘకాలంగా ఏర్పరచుకున్నటువంటి రాజకీయ సామాజిక సంబంధాలు, ఇవన్నీ కూడా అంటే బొత్స గారికి ఉన్నటువంటి ఈ సంబంధాలన్నీ కూడా కూటమికి అదనపు బలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బొత్స కుటుంబం పాయింట్కి వస్తే కొత్త రాజకీయ అధ్యాయానికి అవకాశం.
సో బొత్స సత్యనారాయణ ఆయన కుటుంబం నుంచి కొత్త తరం రాజకీయాల్లోకి రావడం అనేది భవిష్యత్తు నాయకత్వానికి పునాది వేసే ప్రయత్నంగా చూడొచ్చు. అలాగే డాక్టర్ అనూష రాజకీయాల్లో చురుగ్గా మారితే అటు విజయనగరంతో పాటుగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువ నాయకత్వానికి ఒక కొత్త ముఖం మళ్ళీ పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు విజయనగరం రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం బొత్స కుటుంబం ఏ పార్టీలోకి వెళ్తుంది అన్నటువంటి పాయింట్ మాత్రమే కాకుండా డాక్టర్ అనూష రాజకీయ ప్రస్థానం ఎలా మొదలవుతుంది, బొత్స కుటుంబ భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏంటి అన్నదే. సో ఈ రాజకీయ సమీకరణాలు గనక కార్యరూపం దాలిస్తే విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల నుంచి మొదలై ఉత్తరాంధ్ర రాజకీయాల వరకు దీని ప్రభావం చాలా బలంగా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ఇంకో కోణం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని కానిస్తారా? అవుతుందా అసలు? ఒకవేళ బొత్స సత్యనారాయణ కనుక కూటమి పార్టీల్లోకి అంటే జనసేనలోకి చేరారు అనుకుందాం, జనసేనలోని చేరారు అనుకుంటే పరిస్థితులు ఏంటి? వైసీపీ గడ్డు కాలం అనేది 100%, ఎందుకంటే ఉత్తరాంధ్ర మొత్తం క్లీన్ స్వీప్ అవుతుంది, మళ్ళీ డౌట్ లేదు. తర్వాత పాడేరు, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇవి కూడా చాలా క్లియర్ కట్గా కూటమి పరం అయిపోతాయి. మళ్ళీ అక్కడ ఓట్ బ్యాంక్ అనేది చీలిపోతుంది. అలాగే బలంగా ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కలిసింది అంటే అటు విశాఖపట్నం కావచ్చు, టోటల్ ఉత్తరాంధ్రకి సంబంధించి వైసీపీకి చాలా బలంగా కంచుకోటగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇక పైన వైసీపీ హవా అనేది చెల్లదు. ఇది ఇక్కడ వరకు మాత్రమే కాదు, ఇక్కడ మళ్ళీ కుల సమీకరణాలు కూడా వచ్చేస్తాయి ఖచ్చితంగా. బొత్స సత్యనారాయణ లాంటి కాపు సామాజిక వర్గ నేత బలంగా నిలబడ్డాడు జనసేనకి అన్నటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ అయ్యిందా? మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూడా వైసీపీలో ఉన్నటువంటి చాలా వరకు కాపు సామాజిక వర్గం కూటమి తీర్థం తీసుకోక తప్పదు 100%. మరి అలాంటప్పుడు చూస్తే బొత్సతో పాటుగా మిగతా ఉన్నటువంటి నేతలందరూ వరుసగా క్యూ కడతారా? కానీ క్యూ కట్టాలంటే ఇక్కడ చాలా పెద్ద చిక్కు ఏంటంటే లోకల్గా సమన్వయం చేసుకోవడం. ముందు అగ్రనాయకత్వం ఏముంది, పర్వాలేదు రండి, బొత్స గారు వస్తారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ వస్తారు, ఆ తర్వాత కురసాల కన్నబాబు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేస్తే ఏమైపోయింది? అనుచరులు అనేటువంటి వాళ్ళు ఉంటారుగా. తెలుగుదేశం పార్టీలో చేరారు అనుకుందాం, కొంతమంది జనసేనలోకి వెళ్ళారు. 90% జనసేన అని అనుకుందాం. జనసేనలోకి వెళ్తే వాళ్ళ కార్యకర్తలు కన్నబాబు గారికి కానీ, బొత్స గారికి కానీ, అమర్ గారికి కానీ, ఇలాంటి వాళ్ళందరూ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కూటమి తీర్థం తీసుకోవాల్సిందే. అట్లీస్ట్ 50% వరకు కూడా తీసుకున్న తర్వాత ఇన్నాళ్ళు ఎదురుబోదురు పోరాడుకున్నటువంటి కూటమి ప్లస్ వీళ్ళ అనుచరులు, ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తలు రేపటి నుంచి ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టేసి రాజకీయాల నేపథ్యంలో కలిసి పని చేయాలి, విచ్ ఇస్ కంప్లీట్లీ క్రిటికల్ టాస్క్. సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో చూసుకున్నప్పుడు పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళు బాగానే ఉంటారు, ములాఖాత్ మే మిలాఖాత్ హోతా హై. కానీ స్థానికంగా పంచాయతీ అక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ మొత్తం సమీకరణాలు వేరువేరుగా ఉంటాయి. ఇన్నాళ్ళు ఒకరికొకరు ప్రత్యర్థులుగా కనిపించినటువంటి వాళ్ళే, పోటీలు పడినటువంటి వాళ్ళే మళ్ళీ కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయి. బట్ వైఎస్ఆర్సీపీకి బొత్స లాంటి నేత దూరం అయితే మాత్రం అంతకు మించిన లాస్ ఇంకొకటి వాళ్ళకి ఉండదు. అంటే 11కి పడిపోయిన తర్వాత కూడా బొత్స గారి చాలా ఆవేశంతో ఆయన మాత్రమే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. సజ్జలో జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళలో కానే కాదు, ప్రజల్లోకి వెళ్ళేలాగా శాసనమండలిలో దగ్గర నుంచి, చర్చల దగ్గర నుంచి, బయట ప్రెస్ మీట్లు కానీ అన్నీ బొత్స సెంట్రిక్గానే ఎక్కువగా నడుస్తున్నాయి. మిగతా వాళ్ళందరిది ఏదో టైంపాస్ వ్యవహారం కిందే ఉంది తప్ప ఇంకోటేం లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో బొత్స అక్కడి నుంచి బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటి పరిస్థితి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.